మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరబోతున్నారు. బంజారాహిల్స్ లోని సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఆర్ శాంతికుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు సమావేశమయ్యారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ భేటీని ఎలా చూడొచ్చు మనం? ఝాన్సీ రాణి, కొద్దిసేపటి క్రితం ఇటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబుతో పాటు ఇటు మరొక మంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే వీరితో పాటు సిఏ శాంతికుమార్తో పాటు జయేష్ రంజన్ కూడా ఈ భేటీలో ఇప్పటికే తెలంగాణ సంబంధించి కూడా ఐటీ సంబంధించిన పరిశ్రమకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పిస్తుంది కాబట్టి ఇక మైక్రోసాఫ్ట్ సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా చొరవ చూపాలి. దీనికి సంబంధించి కూడా ఆయన కోరబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ తో పాటు చాలా ప్రతిష్టాత్మకంగా కంపెనీలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కూడా మైక్రోసాఫ్ట్ తన వంతుగా ఇక్కడ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇది సంబంధించి చూసుకుంటే 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయబోతుంది మైక్రోసాఫ్ట్. అందుకు సంబంధించి కూడా 6 డేటా సంబంధించి కూడా 32,000 కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులు ఇక్కడికి రాబోతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వారికి ఇటు స్థలాలను కూడా కేటాయించడం అయితే జరిగింది. మొత్తంగా ఇటు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పెరుగుతున్న మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ ఏర్పాటు చేసి స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా చూసుకుండా కావచ్చు, ప్రపంచంలో కూడా తెలంగాణ ఐటీ ఇండస్ట్రీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది, ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి దీంతో పాటు ముఖ్యంగా ఇటు మిగతా రంగాలకు సంబంధించి పోల్చుకుంటే ఐటీ సంబంధించి కూడా చాలా కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి తమ వంత కాంట్రిబ్యూషన్ ఇక్కడ కూడా ఇవ్వాలని కోరుతున్న ప్రయత్నం కూడా చేయబోతున్నారు. తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనతో ఇంటి వద్ద భేటీ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా కీలక అంశాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక భేటీ అనంతరం కూడా సత్య నాదెళ్లతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాల నుంచి మాట్లాడారు ఏంటి కూడా చెప్పే ప్రయత్నం ఇటు మంత్రి శ్రీధర్బాబు కూడా చేయబోతున్నారు. సుమారుగా 15 నిమిషాల పాటు కూడా వాటి భేటీ కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఐటీకి సంబంధించి దేశంలో ఇటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనువైన ప్రాంతంగా ఉంది. అందుకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా ఇక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయి, చాలా సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయి, అందుకు సంబంధించిన రాయితీలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాబట్టి ఇప్పటికే ఇటు ప్రపంచవ్యాప్తంగా కొంత ఇటు సాఫ్ట్వేర్ తో పాటు ఫార్మా రంగంలో కూడా తెలంగాణ కొంత ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల కూడా దానికి అనుబంధంగా ఉండే కంపెనీలకు కూడా ఇక్కడికి పెట్టుబడి పెట్టి వాటికి సంబంధించిన విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇరు మధ్య భేటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఏ అంశాలకు సంబంధించి చర్చించాలని కూడా వివరాలను కూడా పూర్తిగా మీడియాకి మంత్రి వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజ ఉంది. ఐటీ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ లో కూడా తెలంగాణ ముందుంది. కాబట్టి ఇంకా మైక్రోసాఫ్ట్ తన చేదోడు వాదోడుగా ఉంటుంది. అటు వీటితో పాటు కొంత సహాయక సారాలు అందించి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే కూడా దీనికి సంబంధించి కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడిన వారు అవుతారని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఏ అంశాలు చర్చించారు ఏంటంటే ఇప్పటికే తెలంగాణలో 6 డేటా సెంటర్ల ఏర్పాటు సంబంధించుకుంటుంది. 70% సంబంధించిన పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో రానున్న రోజుల్లో వారి సహాయ సహకారాలు కూడా ఇటు తెలంగాణలో ఉండాలనే ప్రయత్నం కూడా చేసే అవసరం. కాబట్టి పూర్తి స్థాయిలో తమ వంతు బాధ్యతగా మరొక 4 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతుల కల్పనలో కూడా ముందుంటుంది. దేశంలోనే ప్రపంచంలోనే తెలంగాణ కొంత ముందు వరుసలో ఉంది, ప్రథమ స్థానం నుండి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ వంతు సహాయక సహకారాలను అందించే ప్రయత్నం చేయాలంటూ కూడా ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. కాబట్టి సుమారుగా ఏ అంశాలు చర్చించారు ఏంటి, ఆయన సానుకూలంగా స్పందించారా లేదని కూడా దీనికి సంబంధించి పూర్తి వివరణ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భేటీ కొనసాగుతుంది. భేటీలో ఇద్దరు మంత్రులతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇటు సిఎస్ శాంతికుమార్ తో పాటు జయేష్ రంజన్ ఉన్నారు. కాబట్టి ఐటీ సెక్టార్ కి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో సపరేట్ గా
దాని నుంచి ఎలాంటి మౌలిక కల్పిస్తున్నాము, Okay. అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా వారి భేటీ తర్వాత భేటీలో ఏ అంశాలు చర్చించారు ఏంటి కూడా మీడియాకి వెల్లడించబోతున్నారు మంత్రులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.